రొట్టె కప్పులు ద్రాక్షారసం కవురు ప్రార్థించండి. మంది తండ్రి లోకంలో తిరుగుతున్నప్పటికీ కూడా తండ్రి, పాపముతో కొట్టిమిట్ట ఆడుతున్నప్పటికీ కూడా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీ వాక్కును మాకు ధారాళముగా అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇగో ప్రభువా, ఈరోజు తండ్రి మీరు మాకు నేర్పించబోయే పాఠమును తండ్రి ప్రభువా ఏది మాట్లాడతారో తండ్రి ఆత్మ ద్వారా తండ్రి మేము తండ్రి విన్న మాటలన్నీ తండ్రి విడిచిపెట్టేసేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా దానిని తండ్రి సాత్వికముతో స్వీకరించి ప్రభువా ఉన్నతముగా మీ వాక్యములో ముందుకు వెళ్ళటకు అందరికీ ఇక్కడ కూర్చున్న వారందరికీ తండ్రి మీరు సహాయము చేసి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా మీ దీన దాసరాలు నిలబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును జ్ఞానము తండ్రి అనుగ్రహించండి ప్రభువా. తండ్రి ఇక్కడ కూర్చున్న వారు తండ్రి ప్రభు మాట్లాడుతున్నది నేను కాదు, నా వెనుక ఉన్న మీరు అని గుర్తించుకొని కేవలం నా నోరు మాత్రమే మా వాడుకుంటున్నారని గుర్తించుకున్నటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనం సమర్పించుకుంటాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే, పోయిన వారం మనం నేర్చుకున్న పాఠం ఏంటండి? ఎంతమందికి గుర్తుంది? ఎంతమందికి గుర్తుందండి? పోయిన వారంలో మనం నేర్చుకున్న పాఠము ఆత్మఫలం గురించి మనం నేర్చుకున్నాం. ఎందుకు మర్చిపోయారండి? కొంతమంది మర్చిపోయారా? గుర్తుంచుకోవాలండి. ఫలించినట్లయితే ఖచ్చితంగా గుర్తుండేదేమో. మరి ఎంతమంది ఫలించారో ఆయన వాక్కు ద్వారా మనకు అనుగ్రహింపబడిన మాటలు, ఆ మాటల ప్రకారంగా ఎంతమంది ఆ ఫలాల్లో ఆయనకి ఏ ఫలం ఇచ్చారో ఏ ఫలాన్ని తొక్కేశారో మరి మీకు మీరే ఆలోచించుకోవాలి. ఇంకొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఫలం ఎప్పుడు నా నుండి ఆశిస్తావా ప్రభువా, నువ్వేం ఇవ్వవా అన్నట్లుగా కూడా ఇంకొంతమంది అలాంటి ఆలోచనలతో ఉంటారు. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కానీ ఆ ఫలమును పొందుకునే పరిస్థితి మనమే కల్పించుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. పోయిన వారంలో ఎన్నో కొంత విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఒక విలువైన వాక్కును మనకు అనుగ్రహించాడు. ఏ ఫలము మనం ఫలించినట్లయితే ఆయనకు ఇష్టలుగా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంటామని మనం గ్రహించుకున్నాం. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఏ ఫలము నాలో నుండి నేను పోగొట్టుకున్నానో, దేని నేను పోగొట్టుకొని, ఆ 9 ఫలములు మనం నేర్చుకున్నాం ఆ రోజు. దేని నేను పోగొట్టుకున్నానో, ఈ వారం అంతట్లో దేని నేను మరలా పొందుకున్నాను అనేది మీకు మీరు ప్రశ్నించుకొని ఆలోచించుకొని గ్రహించుకోవాలని కోరుకుంటున్నానండి. ఈరోజు కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే కొంతమందికి లేదా అందరికీ తెలుసా అండి? ఈరోజు ఒక డే అంటారు. ఏంటండి తెలుసా? తెలీదా అండి? ఈరోజు పామ్ సండే అంటే మట్టల ఆదివారం. చూడలేదండి ఎవరు? తెలీదా? మట్టల ఆదివారం అంట. మరి దీని గురించి ఈరోజు మనం కొన్ని మాటలు, మట్టల ఆదివారం పామ్ సండే అంటే ఏంటి? మట్టల ఆదివారం అంటే ఆనాడు ఏం జరిగింది, దీని గురించి మనకు లేఖనాల్లో దొరికే ప్రశ్నలు సమాధానాలు ఏంటి? మట్టల ఆదివారము అని ఎందుకు చేస్తారు? దేని గురించి చేస్తున్నారు? నామకార్థ క్రైస్తవులండి కొంతమంది లేనిది కూడా సృష్టించుకొని దాన్ని అలా గడిచిపోతూ ఉంటాయి కొంతమంది సంఘాలు, కొన్ని సంఘాలు. మరి మట్టల ఆదివారం అనగా ఏంటి? ఎందుకు చేస్తున్నారు మరలా దీన్ని? బైబిల్ గ్రంథంలో మనకు చెప్తున్న మాటలు ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకున్నట్లయితే పిల్లరా చూద్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్సెగా బెతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి అని ఎవరు చెప్తున్నారని అర్థమైందా మీకు? ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు చెప్తున్న మాట ఏంటంటే,
మీరు వెళ్ళి ఒక గ్రామంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కనిపించిన వెంటనే దాన్ని విప్పి నా దగ్గరకు తోడుకొని రండి అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత దాని మీద ఎప్పుడు కూర్చుండలేదు, దాన్ని విప్పి తోడుకొని రండి, ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తల వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచున్నగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు నిప్పుచున్నారు వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా పోనిచ్చారంట. అక్కడికి వెళ్ళి ఆ శిష్యులు ఆ ఇంటి వాకిట ఉన్న గాడిద పిల్ల విప్పుతూ ఉన్నప్పుడు అక్కడ ఎందుకు మీరు విప్పుతున్నారు అనగానే ప్రభువుకి ఇది కావాల్సి ఉన్నదని చెప్పగానే వెంటనే తోలిచ్చేశారంట. తోలిచ్చిన తర్వాత 7వ వచనం చదువుదామండి. వారు గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిడి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిడి, మరియు ముందు వెలుచున్న వారు వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇది సందర్భం. ఆనాడు జరిగిన ఒకటి సందర్భం ఇది. ఈనాడు సంఘాల్లో ఎలా చేస్తున్నారంటే దీన్ని పాస్టర్స్ ని ఒక రాజుగా నియమించేసినట్లుగా పాస్టర్స్ ని ఊరేగిస్తున్నారండి కొంతమంది. అన్ని సంఘాలు కాదు, కొన్ని సంఘాలు పాస్టర్స్ ని దేవుళ్ళుగా పూజించుకుంటూ రాజులుగా పూజించుకుంటూ మట్టలు చేతిలో పట్టుకొని ఈత మట్టలు నేను చాలా అలాంటివే ఎక్కువ వెళ్తూ ఉన్నాయి సంఘాల్లోకి. ఈత మట్టలు తీసుకొని ఆ వస్తున్న ఒక పాస్టర్ గారికి ముందు బట్టలు పరుస్తూ ఏదో ఆయన ఎంత మూర్ఖత్వం అండి అసలు ఇది. దేవుడు అక్కడ అలా ఉన్న క్రీస్తు ప్రభుని ఆల్రెడీ వచ్చాడు, ఆయనకు అలా జరిగింది. ఇంకొకటి దీనికి మనం ఆలోచించినట్లయితే ఇది ప్రవచనం ఆల్రెడీ ఒక చోటు ఉందంట, ప్రవచన నెరవేర్పుగా ఇది జరిగింది. కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే ఆచారబద్ధంగా క్రైస్తవులు దాని యొక్క ఔన్నత్యం ఏంటి, దాని సందర్భం ఏంటి, ఎందుకు ఆయన గాడిద మీద వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ప్రవచనం ఏంటి అనేది ఆలోచించకుండా పాస్టర్స్ నే పూజించుకుంటూ వెళ్ళిపోతున్నాయి సంఘాలు. ఎందుకంటే జ్ఞానం లేక, సరైన వాక్య విధానం అక్కడ లేక, కాబట్టి ఆచారబద్ధంగా వెళ్ళిపోతున్నారు. అక్కడ వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిడి. అక్కడ క్రీస్తు ప్రభువారు గాడిద మీద వస్తున్నప్పుడు చాలా మంది బట్టలు పరిచారంట. ఈనాడు కొంతమంది చేస్తున్న వారు ఎలా ఉన్నారంటే ఆ ఒక పాస్టర్ వస్తున్నప్పుడు బట్టలు పరుస్తున్నారంట, చీరలు పరుస్తున్నారంట. ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నవి, మీరు చూస్తే యూట్యూబ్ లో దండిగా దొరుకుతాయండి. అలా ఉన్నారు. అది మూర్ఖత్వం కాదు. అక్కడ జరిగింది క్రీస్తుకు, ఏదైనా సరే క్రీస్తును పోల్చుకొనేస్తున్నారు చాలా మంది. మొన్న ఉపవాస దినాల్లో మనం ఆలోచించినప్పుడు ఆయన 40 దినాలు ఉన్నాడు కాబట్టి నేను కూడా ఉంటా, మనం కూడా ఉందాం అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు చాలా మంది. అలా కాదండి. ఏ సందర్భం ఏంటి, ఎందుకు అసలు ఇలా ఆనాడు అలా జరిగింది, ఈనాడు దాన్ని మేము చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే ఒక జ్ఞానం లేకుండా వెళ్ళిపోతున్నాయి సంఘాలు. మనకు చాలా ఇంపార్టెంట్ ఇలా ఇటువంటి జ్ఞానం మనకు దేవుడు నేర్పిస్తున్నాడంట. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. బట్టలు పరుస్తున్నారండి పాస్టర్స్ కి, దాని మీద నడుచుకుంటూ వస్తున్నారు, జయహో చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు కదా? ఇది సరైనది కాదు, సరైన పద్ధతి కాదు క్రైస్తవానికి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఇది ప్రవచన నెరవేర్పుగా జరిగింది. ఆ ప్రవచనం ఏంటి అనేది మనం చూసినట్టయితే ప్రియులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము, ఇక్కడ కూడా అదే మాట ఉంటుంది. దాన్ని చూసుకొని మనం ప్రవచనంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము సేమే ఉంటుంది. మనం చదువుకుందాం అక్కడ ఏం చెప్పబడింది అనేది. 21వ వచనం 21వ అధ్యాయం 1వ వచనం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్సేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు
దానితోను నా యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనా అన్నేడలా అని ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టు అని చెప్పి వారిని పంపెను. 4వ వచనం జాగ్రత్తగా గమనించండి. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరునట్లు ఇది జరిగేను. కొన్ని సంవత్సరాల క్రిందట ప్రవచించాడంట ఒక ప్రవక్త. ఆ ప్రవచనాత్మకముగా జరగాల్సింది కాబట్టి, జరిగేది ఉంది కాబట్టి క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత ఆ ప్రవచనము జరిగిందంట. ప్రవక్త చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను. అదే ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లై చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోని కుమారుతో చెప్పుడి. తర్వాత అనున్నది, శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఆ గాడిదను తీసుకొచ్చారంటే, తీసుకొచ్చిన తర్వాత ఆ గాడిద మీద బట్టలు పరిచారంటే, ఆ బట్టలు పరిచిన తర్వాత ఆ ముందు పరిచారంటే, ఆ మట్టలు చేత పట్టుకొని జయహో ఓసన ఓసన అన్నట్లుగా ఆనాడు జరిగింది. ఆ ప్రవచనం ఏంటి అనేది మనం చూస్తుంటుంది ప్రియులారా, చదువుకుందామండి. జకర్యా గ్రంథము కొన్ని సంవత్సరాల క్రిందట ఏం జరిగింది, ఎందుకు చెప్పాడు, ఆ ప్రవచనం ఏంటి అని మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ప్రవచనం. ఇది ప్రవచనం కొన్ని సంవత్సరాలుగా ఆయన రాకముందే ఇది ప్రవచించాడంటే జకర్యా. ఈ ప్రవచనం బట్టి ప్రవచనాత్మకముగా జరిగినది ఆయన గాడిద మీద ఎక్కి వచ్చుచున్నాడు అనేది ఈ ప్రవచనం ఎలా అయితే చెప్పబడిందో దాని ప్రకారంగా ఆయన వచ్చాడు, గాడిద ఎక్కాడు, ఊరేగింపబడ్డాడు. ఈ ప్రవచనాలు మనం చాలా మంది ఆలోచించుకోకుండా వారి సంఘాల్లో ఇష్టానుసారంగా వారికి అనుకూలంగా త్రిప్పేసుకుంటూ వారికి ఎలా పడితే అలా, ఎలా ఇష్టం వస్తే అలా జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇది సరైనది కాదు కదా. క్రీస్తు అంత ఉన్నతమైన మనుషులా అండి? ఏ తప్పు కూడా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలడు అని ఆనాడు ఆయన సవాల్ విసిరిన క్రీస్తు ప్రభువారికి పోల్చుకుంటే ఇది సరైనదండి. కానీ అలా ఉన్నారు చాలా మంది. ఆయన కంటే నేను తక్కువ ఏమిటి అన్నట్లుగా ఉండిపోతున్నారండి. కాబట్టి అది సరైనది కాదు. అందుకే కాబట్టి మనం ఆలోచించుకోవాలి. అది మనకు మట్టల ఆదివారం అనగానే ఏదో పాస్టర్స్ సంఘాలు ఇది కాదు. ఆయన ఆనాడు ప్రవచనాత్మకంగా వచ్చాడు, ఆ ఒక గాడిద మీద కూర్చున్నాడు, ఇలా జరిగింది అనేది మనకు మట్టల ఆదివారం అనగానే మనకి ఈ సందర్భం గుర్తుకు రావాలి. కొన్ని సంవత్సరాల క్రితమే ప్రవచించాడు, దాని ప్రకారంగా ఖచ్చితంగా జరిగింది అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, ఇది ప్రవచనాత్మకం జరిగింది కాబట్టి ఏదో ఎవరు ఆచారబద్ధంగా చేస్తున్నారు, మేము కూడా మంటలు పెట్టుకొని, కొంతమంది ఉన్నారంటే ఎలా ఉన్నారంటే ఆ ఒక కొమ్మలు పట్టుకొని బాగా డాన్స్ చేస్తారంటండి. పాస్టర్ చెప్తున్న మాట ఏంటి అంటే, నువ్వు బాగా డాన్స్ చేస్తే నీకున్న అప్పులు, నీకున్న బాధలు అన్ని పోతాయి. ఇదా అండి? ఇదే చెప్పాల్సిందే. ఏం నేర్చుకుంటారండి అసలు? ఏ జ్ఞానం వస్తుంది? ఆ మట్టలు పట్టుకొని నువ్వు బాగా డాన్స్ చేస్తే, బాగా ఊగినట్లయితే నీకు ఏం కావాలంటే అది దొరుకుతుంది. ఇది చెప్తున్నారు, ఇది జరుగుతుంది సంఘాల్లో. ఇది సరైన పద్ధతి కాదు. ఇవన్నీ మనం తెలుసుకోవాలండి, ఆలోచించాలి మనము. ఇది ఏది కరెక్ట్ కాదు అనేది మనం నేర్చుకోవాలండి. ఇది చెప్పేస్తున్నారు చాలా మంది. ఈ అజ్ఞానాన్ని చాలా సంఘాలు నూరిపోసేస్తున్నారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మట్టల ఆదివారంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి, అందులో ఉన్న అంతరార్థం ఏంటి అనేది మనం ఆలోచించాలండి. మనం ఒక మాట, పూర్వకాలంలో ఒకటి జరిగింది, దావీదు కాలంలో ఒకటి జరిగింది. ఈ యొక్క ఆ సందర్భం మేము చూసినట్లయితే మనకు అర్థమవుతుందండి. మనం చూద్దామండి. 1వ రాజుల గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, పూర్వం జరిగిన కొన్ని విషయాలు మనం ఆలోచించినట్లయితే పిల్లరా, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం.
అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోను నా కంచెర గాడిద మీద ఎక్కించి గిహానునకు తీసుకొని పోయి యాజకుడైన సొదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ ప్రకటన చేయవలను. ఇక్కడ ఏమర్థమైంది? దేని మీద కూర్చుంటున్నాడంటే అతను దేని మీద? నా కంచెల గాడిద మీద ఎక్కించి, అక్కడ కూడా సొలొమోను గారు గాడిద మీద వచ్చాడు అనేది మనకు అర్థమైంది. తర్వాత ఇక్కడ 38వ వచనము 4వ లైన్ చదువుకుందామండి. 38వ వచనము 4వ లైన్ కింద 4వ లైన్ అండి. 38వ వచనం, రాజైన దావీదు కంచెల గాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసుకుని రాగా యాజకుడైన సొదోకు గుడారంలోని తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకం చేసెను. ఈ అప్పుడు ఎవరైనా గాడిద మీద ఊరేగించి అలా తీసుకొని వస్తున్నప్పుడు పట్టాభిషేకము చేయక ముందు తీసుకొని వచ్చేవారంట గాడిద మీద. అలా తీసుకొచ్చిన తర్వాత పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదుగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడించి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. అక్కడ కూడా క్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీద వస్తున్నప్పుడు చాలా మంది బహు సంతోషముతో ఆనందముతో జయహో అనుకుంటూ ఊరేగించారు. ఇక్కడ కూడా జరిగింది అలాగే చాలా అత్యధికముగా సంతోషించిరి అని ఉంది. తర్వాత 45వ వచనం 44వ వచనము 4వ లైన్ చదువుకుందామండి ఒకసారి. వారు రాజు అని చూడండి. అక్కడ వారు రాజు కంచెల గాడిద మీద అతని ఊరేగించిరి. యాజకుడైన సొదోకును ప్రవక్త అయిన నాతానును గిహాను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి. అక్కడ నుండి వారు సంతోషంగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణం అల్లరి ఆయన మీకు వినబడిన ధ్వని ఇదే. మరియు సొలొమోను రాజ్యాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. రాజులకు ఆనాడు పట్టాభిషేకం గాడిద మీద తీసుకొచ్చి చేసేవారంట. ఇది సందర్భం. ఈ రాజులు కొంతవరకే, కానీ మన రాజు క్రీస్తు ప్రభువారు రాజుల్లో ఉన్న ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మనం చూస్తున్నాం కదండి. ఎవరైనా కానీ మన పై అధికారులు ఉన్నప్పుడు మనకి ఏదైనా అవ్వగానే వెంటనే వచ్చి తొందరగా స్పందించేస్తాడా? లేదు కదా. అదే ప్రజాస్వామ్యంలో నీతి ఉంటుందా అండి? ఎలక్షన్ లో ఎమ్మెల్యేలు మనం అలాంటి టైంలో మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎలాంటి వారు, వేరే టైంలో ఎలా ఉంటారని వారి స్వభావాలు మనకు అర్థమైపోతాయి. నీతి ఉంటుందా? వాళ్ళు నీతిగా నడుచుకుంటారు. అసలు ఒక్క టైంలో వాళ్ళకి అనుకూలంగా మనం కావాలన్నప్పుడు ఒకలా ఉంటారు, కావాలి వద్దులే అన్నప్పుడు ఇంకోలా ఉంటారు. రాజుల్లో నిజంగా నీతి ఉండదు. కానీ క్రీస్తు ప్రభు ఆనాడు జరిగినటువంటి అలా ఆ గాడిద మీద ఊరేగించేవారంట. క్రీస్తు ప్రభువారు కూడా గాడిద మీద వచ్చాడు. కానీ నిజమైన ఒక రాజు, దావీదు వంశస్థుడైన రాజు క్రీస్తు. ఈ రాజులో కొంత అవినీతి ఉండొచ్చు, నీతి కూడా ఉండొచ్చు. కానీ క్రీస్తు ప్రభువారిలో చిన్న తప్పు కూడా ఏదోనంటే ఒక 90% వేయచ్చు అంటే 10% కూడా లేదంటే అననీకి వీలు లేనిది మన రాజు. ఆయన క్రీస్తు రాజు. ఈ నిజమైన రాజుల గురించి మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, అప్పుడే మనం చదువుకున్నాం కదా. ఇందులో ఇంకా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే జకర్యా గ్రంథము అప్పుడు చూసాం కదండి మనము. అదే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ మనము తీక్షంగా ఆలోచించినట్లయితే ప్రియులారా 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతి పరుడు. ఇక్కడ ఆగుదామండి మనం. ఎందుకు సంతోషించాలి? ఎందుకు ఆనాడు ఇప్పుడు సొలొమోను గారిని గాడిద మీద ఊరేగించారు. ఆయనలో పూర్తిగా ఆయన పరిపాలిస్తున్న జనాంగానికి నిజంగా సంతోషం వచ్చిందా అండి? సంతోషం రాలేదండి. ఆయన కోరికలు ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. వారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిది. ఎందుకంటే అంత అవినీతి పరులు కూడా ఉన్నారు, అంత నీతిగా కూడా వారు వెళ్ళారు. కానీ ఏ తప్పు కూడా లేకుండా
మన రాజు మన కొరకు వచ్చిన వాడు నివాసులారా బహుగా సంతోషించుడు. ఎందుకు సంతోషించాలి అంటే మీ రాజు నీతిపరుడు. ఈనాడు ప్రజాస్వామ్యంలో మనం చూసినప్పుడు ఎంత ఇబ్బందులు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదండి. గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నారండి. వారిలో నీతి ఉండినట్లయితే వారిని నమ్ముకున్న ప్రజలకు బాధపడతారా? కానీ బాధ పెట్టారు. కానీ ఇక్కడ ఆయన నీ రాజు నీతిపరుడు అని చెప్తున్నాడు. మన రాజు, మన క్రీస్తు, ఆయన గాడిద మీద వచ్చాడు. ఆనాడు సందర్భం జరిగింది. ఎవరైతే ఆ నిజమైన రాజు, ఆయన నిజమైన రాజులో ఉండవలసిన లక్షణాలు, గుణాలు, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మన యొద్దకు ఆయన వచ్చాడు. ఆయన వస్తూ కేవలం ఊరికే రాలేదండి, మన కోసమే వచ్చాడు. కానీ ఈనాడు ప్రజాస్వాములు ఎలా ఉన్నట్టు వాళ్ళ కోసమే వాళ్ళు ఉన్నారు, ప్రజల కొరకు లేదు. కానీ మన రాజు మన కొరకే ఉన్నాడంట. ఆయనలో గుణాలు మనం ఆలోచించినట్లయితే ఆయన నీతిపరుడు. ఆనాడు బైబిల్ గ్రంథంలో రాజుల పరిపాలన ఎవరైతే పరిపాలన ప్రజల యందు చేశారో వాళ్ళకు కూడా ఇంత గొప్ప నీతి, ఇంత గొప్ప నిజాయితీ, అంత గొప్ప రక్షణ కూడా ఎవరు కల్పించలేరు. కానీ మన రాజు రక్షణ గలవాడు అని ఉందండి. దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చినాడు. మరొక మాట మనం చూసినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము, ఇక్కడ ఒక మాట మనకు దొరుకుతుందండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం అప్పుడు మనం చదువుకున్నాం కదా. 21వ అధ్యాయము 4వ వచనము, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బారవాక పశు పిల్లనై చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ సాత్వికుడు అండర్లైన్ చేసుకుందామండి. సాత్వికుడు మొదటిగా ఆయన నీతిపరుడు, రెండవదిగా ఆయన రక్షణ గలవాడు, మూడవదిగా దీనుడు, నాలుగవదిగా సాత్వికుడు. ఈ గుణాలు కలిగినటువంటి రాజు మీకు ఎక్కడైనా కనిపించారంటే అంత ఈజీగా మనకి ఎక్కడ కనిపిరండి. కానీ ఆయన రాజు, ఆయన భారవాహక పశువు పిల్ల మీద ఆయన వస్తున్నాడు. ఈ గుణాలన్నీ కలిగినటువంటి రాజును మనకి ఎక్కడ కనిపించరు ఆయనలో తప్ప. అంత అవినీతిగానే ఎక్కువ వెళ్ళిపోతున్నారండి, నీతి ఉన్నట్లే అసలు. ఒక రాజు, ఇప్పుడు సొలొమోన్ గారు రాజుగా ఉన్నప్పుడు రక్షణ ఇవ్వాలి అంటే కొంతవరకే రక్షణ. వేరే దేశాల మీద యుద్ధాలు జరగాలంటే అప్పట్లో కొంత రక్షణ ఇవ్వగలడు. కానీ పాప మనకు రక్షణ ఇవ్వగలడా అండి? ఇవ్వగలడా పాప మనకు రక్షణ? మనం ఒక మాట చూసుకున్నాం మత్తయి సువార్త, సరేండి, అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము. ఇక్కడ రక్షణ కూర్చుని ఒక మాట మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు ఇలా చూసుకుందామండి. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 11వ వచనం, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవన వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. నువ్వు ఏ రాయినైతే తీసేసావో అదే రాయి నీ మూలకు తలరాయి అయ్యింది అని చెప్తున్నాడు. కొన్ని సంఘాల్లో క్రీస్తును పక్కన పెట్టేసి నువ్వు బోధిస్తున్న అజ్ఞానము, ఆ రాయిని నువ్వు పక్కన పెట్టేసినావంటే ఆ రాయి నీ మూలకు తలరాయి అవుతుంది ఒకానొక రోజు అనేది మనం ఆలోచించుకోవాలి. ఎవరైతే ఏ సంఘాల్లో అయితే క్రీస్తు లేకుండా వారు సంఘాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తుంటే వారికి నిజంగా ఆ సంఘం మనకు రక్షణ ఉండదండి. ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు. ఆయనలో తప్ప ఏ రాజులో కూడా ఎవరు ఎందుకు కూడా ఇక్కడ ఉంది కదా, ఎవరైతే ఆయన పక్కకు పెట్టేస్తారో, తృణీకరిస్తారో ఆ రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఎవరి ఎందుకు కూడా. ఎంత గొప్ప గొప్ప ప్రజలున్నా కూడా, ఎంత గొప్ప ప్రభుత్వాలు మన మీద ఉన్నా కూడా ఎవరు కూడా నీకు పాపము సంఖ్యలను విడదీసేంత రక్షణ ఎవరు ఇవ్వలేరండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఈ నామమునే మనము మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. మనకు కావాల్సింది మన దేహమునకు రక్షణ కాదు, మన ఆత్మకు రక్షణ కావాలి. నీ ఆత్మకు, నీ దేహానికి ఎవరైనా రక్షణ ఇవ్వచ్చు, కానీ నీ ఆత్మకు మాత్రము ఆయన తప్ప ఇంకెవరు రక్షణ ఇవ్వలేరు. ఇది గుర్తించుకోవాలి.
కాబట్టి మనం ఆలోచించాలి. ప్రతిదీ తీసుకొని వెళ్ళి మనం ఆచారబద్ధంగా వెళ్ళిపోకూడదండి. క్రైస్తవులు మనం ఆలోచించాలి, ఏది నిజము, ఏది జరిగింది, ఏ సందర్భాన్ని బట్టి జరిగింది, ఎందుకు జరిగింది, ఆయనలో ఈ గుణాలు ఉన్నాయి. మరి ఆయనే అన్నట్టు కొంత సంఘాలు పాస్టర్స్ ని పూజించుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళకి ఇన్ని గుణాలు ఉంటాయండి. అసలు పూజించడం మనం కరెక్టేనా? అది క్రీస్తు అంతటి వాడను మనం చేయొచ్చు. అది ఎంతవరకు, అది ఎంత తప్పండి అది కదా, మనం ఆలోచించుకోవాలి కదా. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఆయన ఎందుకు తప్ప నీ ఆత్మకు నీ పాపపు సంఖ్యలో ఆయన తెంచితే తప్ప ఇంకెవరు తెంచలేరు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నీతిపరుడు, రక్షణ గలుడు, దీనుడై, అన్నీ ఉన్న దీనుడు, అన్నీ ఉన్నాయండి ఆయనకి. ఏది కావాలంటే చిటికలో వచ్చేస్తుంది. కానీ దీనుడిగా బతికాడు, దీనుడిగా వచ్చాడు ఈ లోకానికి. నథింగ్, ఏం లేదండి ఆయనకు. అలాంటి వాడుగా వచ్చి కూడా కానీ ఆయనలో రక్షణ ఉంది. నీ నా కొరకు దీనుడు అంటే చాలా హంబుల్నెస్ గా బ్రతకాలి. తగ్గింపు స్వభావం ఆయనలో ఉంది. ఈనాడు తగ్గింపు స్వభావం మనలో ఉందా? ఆ తగ్గింపులు అసలు తగ్గించుకోండి. నువ్వెంత నేనంత అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబాల్లో కానీ బయట సమాజంలో కానీ ఎక్కడ కానీ నువ్వా నేను అన్నట్లుగా వెళ్తూ ఉంటారు. హంబుల్నెస్ ఉండాలి, తగ్గింపు స్వభావం మనలో ఉండాలి. ఆయన దీనుడిగా వచ్చాడు. ఆయన రక్షణ చేతిలో ఉన్నా కూడా సాత్వికముతో దీన స్వభావంతో బ్రతికాడు. దేవుని యందు మనము దీన మనస్కులై ఉండుడి అనే వాక్యభాగం సెలవిస్తుందండి. ఆ దీనత్వం మనలో ఉందా? మట్టల ఆదివారం అనగా ఈ గుణాలు మనం ఆలోచించుకోవాలి. దీనత్వంగా ఉండాలి. ఖాళీ గిన్నె అంట చాలా సౌండ్ చేస్తుందంట. చాలా సౌండ్, నిజమే కదండి. ఖాళీ గిన్నె మనకి తీసి కిందకి వేసాం అనుకోండి, అది ఎంత సౌండ్ చేస్తుంది కదా. కానీ నిండుగా ఉంటే అంత సౌండ్ రాదు. చాలా మంది ఆ దీనత్వం లేకుండా ఎగురెగురు పడుతూ ఉంటారు. ఆయన అన్నీ ఉన్నా కూడా, సర్వలోకమైన చేతి క్రింద ఉన్నా కూడా క్రీస్తు ప్రభు ఈ లోకమునకు దీనుడిగా వచ్చాడంట. దీనుడిగా ఏ రాజులో కూడా ఇంత గొప్ప దీనత్వం చూపించి ఉండరు. ఏదో ఒకసారి తప్పటడుగులు లేసి ఉన్నారు. కానీ ఈ రాజు, మన రాజు సాత్వికుడై, దీన మనస్కుడై, రక్షణ చేత పట్టుకొని నీతిపరుడుగా మన కొరకు వచ్చాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మన సాత్వికం మనలో ఉందా లేదా అనేది గుర్తించుకోవాలి. దీనత్వం మనలో ఉందా లేదా గుర్తించుకోవాలి. నీతికి అవినీతికి ఏమి పొత్తు అన్నట్లుగా మనలో నీతి ఉందా లేదా, అలాంటి నీతి పరుని నమ్ముకున్న నీలో నిజంగా నీతి ఉందా లేదా అనేది గ్రహించుకోవాలండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఎక్కడ కూడా రక్షణ ఆయన ఉంది తప్ప ఏ రాజు దగ్గర, ఏ ప్రజాస్వాముల దగ్గర మనకు దొరకదు. కాబట్టి మనలో నీతి ఉందా, అవినీతి ఉందా, దీన మనస్కుల ఆయన రెక్కల చాటును మనం బ్రతుకుతున్నామో లేదో అని గుర్తించుకొని గమనించుకొని మనము ఈ మట్టల ఆదివారంలో ఉన్న ఒక సందర్భాన్ని, ఈ యొక్క అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలని నేను ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. ఆత్మలకు రక్షకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా ఇంతవరకు విలువైన వాక్కును మాకు అనుగ్రహించారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తాము తండ్రి. అవును ప్రభా తండ్రి, ఈనాడు తండ్రి ఎంతో మంది ఆచారబద్ధంగా వెళ్ళిపోతున్నారు ప్రభా. అలాంటి స్థితిలోనికి మేము వెళ్ళిపోయే వారుగా ఉండకుండా తండ్రి, ఏదైనా తండ్రి మాకు ప్రశ్న మా ముందుకు వచ్చినప్పుడు ఆ సందర్భం ఏంటి, ఆ యొక్క విధానాలు ఏంటి అనేది తండ్రి బైబిల్ గురించి తండ్రి, బైబిల్లో తండ్రి మేము తెలుసుకోవాల్సిన సమాధానాలు తండ్రి మాకు ఎన్నో ఉన్నాయి గనుక ప్రభువా, పాపపు సంఖ్యల నుండి తండ్రి ఏ ఒక్కరు కూడా విడిపించలేరు అని గుర్తించుకొని ప్రభువా, మీరు అన్నీ ఉన్నా కూడా సాత్వికముతో దీన మనస్సుకు తండ్రి లోకమునకు మా కొరకు వచ్చారు ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాము తండ్రి. ప్రభువా, మేము తండ్రి మీలో ఉన్నటువంటి గుణాలను తండ్రి మాలో ఉన్నాయా లేదా అని గుర్తించుకునే ప్రభు ఆచారబద్ధంగా ఎవరో వెళ్ళిపోతున్నారో మేము కూడా వెళ్ళిపోయే వారుగా ఉండకుండా మాకు మేము పరీక్షించుకొని ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకొని తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకున్నట్లయితే మీరు హెచ్చింప చేస్తారని గుర్తించుకొని ప్రభు ఎవరి ఎందుకు కూడా తండ్రి మేము అన్యాయముగా అవినీతిగా నడుచుకునే వారుగా ఉండకుండా ప్రభు మాకు మీరు ఇచ్చినటువంటి గుణాలు తండ్రి మేము కూడా వర్తించుకొని తండ్రి మేము కూడా ముందుకు వెళ్ళటకు అందరికి సహాయం చేయమని ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ తండ్రి, ఎవరైతే ఈ మాటలు మనస్ఫూర్తిగా వారి హృదయంలోనికి అంగీకరించారో తండ్రి ప్రభు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎవరు కూడా
నీతి తప్పేవారుగా ఉండకుండా తండ్రి, నీతి తప్పి పాపము చేసేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా మీ ఇష్టానుసారంగా మీ చిత్తమును నెరవేర్చుకొని ముందుకు వెళ్ళుటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ప్రభు ఘనత మహిమ ప్రభువులు మీ ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో మీ ప్రార్థనను మనం సమర్పించుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. సంగతుల గురించి వివరించిన సాగర్ గారికి సంఘం తరఫున వందనాలు చేస్తున్నాను. అలాగే అందరూ లేఖించుకున్నట్లయితే ఒక పాట పాడుకున్నాను.